మదనపల్లి సబ్ కలెక్టర్ దగ్ధం కేసులో భూ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 22A నుంచి 2.19 లక్షల ఎకరాలకు నిషేధ జాబితా తొలగించినట్లు తెలుస్తుంది. దీంతో రెవెన్యూ అధికారులపై చర్యలకు రంగం సిద్దమైంది. ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్తో పాటు డీఆర్ఓలు పలువురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇక మాధవరెడ్డిని తీసుకొచ్చేందుకు ఇప్పటికే సిఐడి వేట కొనసాగిస్తుంది. మాధవరెడ్డి ఇంట్లో 2 బస్తాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటు పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులపై సిఐడి అధికారులు నిఘా పెట్టారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ దగ్ధం కేసులో భూ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఫోన్ లో సురేష్. రైట్ దీప్గా ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దగ్గం ఘటనలో ఇప్పుడిప్పుడే భూ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భారీ ఎత్తున వినతులు కూడా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిచోడికి అందిస్తున్నారు. మన విజువల్ లో చూసుకుంటే భారీ ఎత్తున వినతులు ఇచ్చేందుకు కూడా సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకున్న పరిస్థితి. తాజాగా చూసుకుంటే అటు 3 విభాగాలు, ఇటు పోలీసు, అటు సిఐ, ఇటు రెవెన్యూ 3 విభాగాలు దర్యాప్తు ముమ్మరం చేసి ఇందులో భాగంగా ఇప్పటికే పోలీస్ శాఖ ఒకరిని అరెస్ట్ కూడా చేసింది. మరొకరు బాబ్జాన్ అనే వ్యక్తిని ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తూ వస్తుంది. పూర్తి స్థాయిగా ఈ ఫైళ్లు దగ్గం సంబంధించి ఎవరి ప్రమేయం ఉందన్న దిశగా అటు సిఐ, ఇటు పోలీస్ శాఖ ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇప్పటికే ఇందులో అసైన్ భూములు కావచ్చు, చుక్కల భూములు కావచ్చు, రిజిస్టర్ అయిన భూముల మీద, అలాగే అన్నమయ్య జిల్లా సంబంధించి మొత్తం 98 ఎకరాల నిషేధ జాబితా తొలగింపు, మెజార్టీ భూములు మదనపల్లి ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఆర్టీఓ మురళి, హరిప్రసాద్తో పాటు డిఆర్ఓలు రేణుగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, పుంగనూరు, మదనపల్లె, తిరుపతి అధికారులపై క్రమశిక్షణ ఆదేశాలు జారీ చేశారు. 10 మంది పైగా అధికారులు అరెస్ట్ చేయడానికి చర్యలు సిద్ధం చేసుకున్నారు. ఎవరైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నారో పోలీసు కూడా సహకరించినట్టుగా ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తి స్థాయిలో 10 ప్రత్యేక బృందాలతో పలు విభాగాల బృందాలు కూడా తనిఖీలు ముమ్మరం చేశాయి. ఒక టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడి మీద కూడా సిఐడి నిఘా ఉంచింది. దాదాపు మాధవరెడ్డి ఇంట్లో కూడా 2 బస్తాల రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా ఉంది. మరోవైపు ఇప్పటి నుంచి ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు. తాజాగా రాత్రి ఎవరైతే మదనపల్లి సంబంధించి ఒకరిని మాజీ మున్సిపల్ చైర్మన్ జింకా వెంకట చలపతి అరెస్ట్ చేశారు. ఆయన నివాసంలో సోదాలు కూడా నిర్వహిస్తారు. పూర్తిగా అతని నివాసం నుంచి కంప్యూటర్లు, భారీ ఎత్తున డాక్యుమెంట్లు కూడా తీసుకున్న సమాచారం ఉంది. మరో వైసీపీ నేత బాబ్జాన్ తో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. పూర్తిగా తనిఖీలకు ఆయన సహకరించడానికి పరిస్థితి నెలకొంది. మదనపల్లి సంబంధించి పూర్తిగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఎవరు ప్రమేయం ఉందో వారిని వదలబోమని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేసి ఉన్నారు. ఆ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రత్యేక బృందాలు, గాలింపు చర్యలు ఎవరి ప్రమేయం ఉన్నా గుర్తించే పనిలో పడ్డాయి. దీపిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేష్.